హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ చూద్దాం. ఈ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ M1 అనేది కామన్గా ఉంటుందండి, అంటే అన్ని బ్రాంచెస్కి యూజ్ అవుతుంది. అలానే ఇంటర్ వాళ్ళకైతే ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇఫ్ cos inverse p plus cos inverse q plus cos inverse r equal to pi, then prove that p square plus q square plus r square plus 2pqr equal to 1. ఏమని ప్రూవ్ చేయాలంట, ఈ మొత్తం ఇక్కడ ఏదైతే రాసాం ఈక్వల్ టు పై అయితే, ఇది అయితేనే ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏది ఇచ్చారు అది నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి, కాస్ ఇన్వర్స్ p ప్లస్ కాస్ ఇన్వర్స్ q ప్లస్ కాస్ ఇన్వర్స్ r ఈక్వల్ టు ఏమి ఇచ్చారు, పై ఇచ్చారు. ఓకే, పుట్ కాస్ ఇన్వర్స్ p ఈక్వల్ టు ఏమనుకుంటున్నానంటే నేను ఆల్ఫా అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇన్వర్స్ అల్ ఇటు వెళ్తే ఏమైపోతుంది, కాస్ అవుతుంది కదంటే కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, p అని రాయొచ్చు. అలానే కాస్ ఇన్వర్స్ q ఈక్వల్ టు బీటా అనుకుంటున్నానండి. ఈ ఇన్వర్స్ అటు వెళ్ళిపోతే మామూలు కాస్ అయిపోతుంది, అంటే కాస్ బీటా ఈక్వల్ టు ఏం రాస్తాం, q రాస్తాము. అలానే కాస్ ఇన్వర్స్ r ఈక్వల్ టు ఆల్ఫా బీటా గామా అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కాస్ గామా ఈక్వల్ టు ఏం రాయొచ్చు, ఆర్ అని రాయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ నోట్ చేయండి. అంటే కాస్ ఇన్వర్స్ p ప్లస్ ఏమని రాసుకోవచ్చు, ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు ఏం రాస్తాము, పై రాస్తాము. ఈ ఆల్ఫా ప్లస్ బీటాని ఇలా ఉంచేసి గామాని ఈక్వల్ కట్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, పై మైనస్ గామా అవుతుంది. ఆర్కి గామాకి డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఈ ఈక్వేషన్కి రెండు వైపులా కూడా కాస్ అప్లై చేయండి. అప్లై కాస్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, అప్లై కాస్ ఆన్ బోత్ సైడ్ అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు కాస్ ఆఫ్ పై మైనస్ గామా. ఇది ఏ ఫామ్లో ఉంది, కాస్ ఏ ప్లస్ బి ఫామ్లో ఉంది కదా. ఇలా పక్కన ఫార్ములా రాసుకోండి. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఫార్ములా కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. అలానే కాస్ ఆఫ్ పై మైనస్ పై అంటే 180 కదా, 180 మైనస్ గామా. ఈ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, మైనస్ కాస్ గామా అని రాసుకోవచ్చు. ఈ రెండు కూడా ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది కదా, ఇక్కడ ఏ ప్లస్ బి అని రాశాను. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే కన్సిడర్ చేసుకుని ప్రాబ్లం చేయాలండి. ఇక్కడ ఇప్పుడు ఏం కాస్ ఏ కాస్ బి కదా, ఏ ప్లేస్లో మనకి ఆల్ఫా ఉంది, బి ప్లేస్లో బీటా ఉంది. అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఈక్వల్ టు మైనస్ కాస్ గామా అని రాసాం. ఇప్పుడు కాస్ ఆల్ఫా ఉంది, కాస్ ఆల్ఫా ప్లస్లో ఏం రాయొచ్చు, పి రాయొచ్చు కదా. పి ఇంటూ కాస్ బీటా ప్లస్లో ఏమని రాస్తాము, క్యూ రాస్తాం మైనస్ సైన్ ఆల్ఫా. ఓకే, సైన్ తీటా ఇక్కడ అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే సైన్ తీటా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాసుకోవచ్చు కదా. సైన్ తీటా ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఇక్కడ సైన్ ఆల్ఫా ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమని రాస్తున్నానంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా రాస్తున్నాను. ఓకే, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇక్కడ అలానే 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా ఈక్వల్ టు మైనస్ కాస్ గామా. అంటే ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, మైనస్ ఆర్ అని రాసుకోవచ్చు కదా, ఆర్ రాయండి. నెక్స్ట్ పీక్యూ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఏమని చెప్పాం, పి అన్నాం. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి పీ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా అంటే క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఏముందండి, మైనస్ ఆర్. ఇప్పుడు ఈ మైనస్ ఆర్ని ఇటు తీసుకొచ్చి వీటిని అటు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, పీక్యూ మైనస్ ఉంది కాబట్టి ఇటు వచ్చేప్పటికి ప్లస్ ఆర్ అవుతుంది ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ కట్ వెళ్తే ప్లస్ అవుతుందండి. అంటే 1 మైనస్ పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ క్యూ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వీటికి రెండు వైపులా కూడా స్క్వేరింగ్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఏమవుతుంది, పీక్యూ ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు
1 మైనస్ పీ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ చేసేస్తున్నాను ఇంటూ 1 మైనస్ క్యూ స్క్వేర్, ఇక్కడ కూడా సపరేట్గా స్క్వేర్ చేసేస్తున్నాను. ఓకే, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా, అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అని రాసుకోవచ్చు కదా. అంటే పీ స్క్వేర్ ఏ, ఇది ఏ స్క్వేర్, ఈ మొత్తం కలిపి ఏ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ ఉన్నదేంటి 1 మైనస్ పీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ క్యూ స్క్వేర్. ఇప్పుడు ఈ 2ని మల్టిప్లై చేయండి. అంటే ఇక్కడ ఏముంది పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2pqr ఈక్వల్ టు మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 1 1 మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడున్న ఈ మైనస్ టర్మ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక 1ను మాత్రమే ఇటువైపు ఉంచి మిగతా అన్నిటిని కూడా ఈక్వల్కి ఇటు తీసుకొచ్చేయండి. అప్పుడు ఎలా రాసుకోవచ్చు పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2pqr. ఈ ప్లస్ అనే మైనస్ అనేది ఇటు వచ్చేస్తే ప్లస్ అవుతుంది కదా, ప్లస్ క్యూ స్క్వేర్ ఇది కూడా ప్లస్ పీ స్క్వేర్, ఇదేమో మైనస్ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత ఉంది 1 ఉంది. ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయినాయి. రిమైనింగ్ ఉన్నది ఏంటండి ఆర్ స్క్వేర్ ఉంది, అలానే 2pqr ఉంది కదా, ఒక ఆర్డర్లో రాస్తున్నాను. అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ 2pqr ఈక్వల్ టు ఎంత మిగిలింది 1 మిగిలింది. అంటే మనకు ప్రాబ్లం ఇదే కదా, ప్రూవ్ చేయమనేది ఇదే కదా. ఓకే, ఇదేమవుతుంది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఏమయ్యింది ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయ్యింది. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.